Hi everyone, welcome back to my channel My Trially Truths. So this is Vinith. సో ఈరోజు January 2nd 2026, ద సెకండ్ డే ఆఫ్ 2026. సో ఈరోజు నా వ్లాగ్ అయితే మొదలు పెడుతున్నాను, అది కూడా ఈషా ఫౌండేషన్తో. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నా ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నానని చెప్పి. ఇంతకుముందు అయితే నేను కోయంబత్తూర్ నా బీటెక్ ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళినాను అనమాట. సో ఇప్పుడు మా 10th క్లాస్ ఫ్రెండ్తో వెళ్తున్నాను. సో లాస్ట్ టైం వచ్చేసి ఇది డిసెంబర్లో జరిగిన మహాదీపానికి తిరువన్నమలలో అడిగినాను వాడిని. సో వాడు అప్పుడు రాలేకపోయినాడు, వర్క్ ఉండేసి. ఇప్పుడు వాడే ఈషా ఫౌండేషన్కి ప్లాన్ చేశాడు. సో ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది ఏమనేది నాకు చాలా అంటే ఎగ్జైట్మెంట్గా ఉంది, చూద్దామని చెప్పి. అది కూడా నా ఫస్ట్ బ్లాగ్ అక్కడితో స్టార్ట్ చేస్తున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గాయస్, ఇంకా ఫ్రెండ్ అయితే వచ్చేసినాడు, వీరి పేరు షారుఖ్ ఖాన్. ఇంకా నా ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నా ఫ్రెండ్ అయితే చెప్పిన టైంకి వచ్చేసినాడు, నేనే ఒక 10 minutes అయితే లేట్ చేసినాను. సో ఇక్కడ నుంచి మేమైతే లంచ్ చేయకుండా బయలుదేరిపోతున్నాం. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేనైతే బెస్ట్గా ట్రై చేస్తున్నాను. ఏమైనా తప్పులు లేదా ఏమైనా మంచిగా అనిపించినా దయచేసి కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పి. సో దట్ నేను ముందు వీడియోస్లో ఏమన్నా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా చూసుకున్నట్టయితే మనం ఈషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇది వచ్చేసి బెంగళూరు నుంచి 70 to 80 kilometers అయితే డిస్టెన్స్లో ఉంటుంది, ప్లేస్ టు ప్లేస్ అది. సో పుట్టపర్తి నుంచి ఇది 96 kilometers మన ఆంధ్ర సైడ్ అయితే. కదిరి ధర్మవరం నుంచి అరౌండ్ 120 kilometers అయితే వస్తుంది. అనంతపూర్ నుంచి 150 kilometers పైనే. ఇంకా హిందూపూర్ 77 అలా వస్తుంది. సో రోడ్స్ అయితే ఇక్కడ మెయిన్ రోడ్లకి అయితే వచ్చేసినాం. ఇంకా మేము రోడ్స్ అన్నీ బాగా ఫ్రీగానే ఉన్నాయి, ట్రాఫిక్ అయితే మేము ఎక్కడ ఫేస్ చేయలేదు, జస్ట్ ఒక చోటు తప్ప. సో ఎందుకంటే ఫ్రైడే బయలుదేరుతున్నాం కాబట్టి రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉన్నాయి. ఇంకా దేవనల్లి దగ్గరికి వెళ్ళేసరికి అయితే మాకు ఇంకా ఆకలి వేయడం స్టార్ట్ చేసింది. సో దగ్గరలో ఏమున్నాయని చూస్తూ వెళ్తున్నాము సైడ్లో. అక్కడైతే ఏం కనిపించలేదు. దేవనల్లి ఎంట్రీ అయ్యేసరికి మాకు అక్కడ శ్రీనిధి వైభవ ప్యూర్ వెజ్ అని ఒకటి కనిపించింది. సో ఇక్కడైతే అంతా ప్యూర్ వెజ్జే ఉంటుందని చెప్పి బండి అయితే పక్కన పార్క్ చేసి దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా బిల్ అయితే సరికి ఈడైతే నాతో కట్టనియట్లేదు, మొత్తం నేనే కడతానని మొండికేసి కూర్చున్నాడు. ఇంక ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయినాము. సో వీడు అయితే ఇక్కడ ఏదో టిప్పు సుల్తాన్ జన్మస్థలం అని చెప్పి ఇక్కడ పిలిచిపోయినాడు అనమాట. సో ఇక్కడ కవర్ చేయడానికి మందంతా వేరే బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను అంతా కవర్ చేయలేదు, జస్ట్ ఇంకా మళ్ళీ హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇలా వెళ్తుండగా ఇక్కడైతే ఒక గుట్ట వస్తుంది, అంటే దేవనల్లి దగ్గర నుంచి ఒక 20 kilometers. ఇంక ఇక్కడ నుంచి మనకి 25 kilometers ఉంటుంది ఈషా ఫౌండేషన్కి. సో నేనైతే ఇంకా నేచర్ని ఆస్వాదిస్తూ అలా ఎలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే నంది హిల్స్ కొండ, మన రోడ్లోకి హైవేలోకి ఇలా సైడ్ అయితే కనిపిస్తుంది బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి. సో అయితే నంది హిల్స్ అనమాట. అక్కడ నుంచి మన ఈషా ఫౌండేషన్కి 25 kilometers అయితే ఉంటుంది. ఇంకా మనమైతే దగ్గరకు వచ్చేసినాం. సో బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి, అది ఆంధ్ర సైడ్ నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు రైట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మన ఈషా ఫౌండేషన్ దగ్గరికి 6 to 7 kilometers అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆఫ్టర్నూన్ బయలుదేరి వస్తే అంత మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు నేచర్ కూడా చూసుకుంటూ ఆస్వాదించవచ్చు అనమాట. ఇక్కడైతే వాటర్ అనే స్టోరేజ్ ఉంటుంది, అయితే లేక్ ఏదో అనుకుంటా. సో ఇక్కడైతే నాకు ఇదైతే మంచిగా అనిపించింది, సన్ రైజ్ వెనకాల, తర్వాత ఇక్కడ చెట్లన్నీ మంచిగా అనిపించినాయి. ఇంకా రోడ్లు అయితే బాగున్నాయి. సో మనం ఇంకైతే ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అదిగో మనకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది. సో ఇదే సద్గురు సన్నిధి అని ఉంటుంది. చూడనీకి ఇది చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకి, అక్కడ చూడనీకి అంటే డైరెక్ట్గా చూసినా కూడా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రమే అది చాలా పెద్దగా అన్నట్టు కనిపిస్తుంది. సో దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయి లోపలికి పోతున్నాం. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి రైట్ సైడ్ అయితే కొన్ని హోటల్స్ అయితే కనిపిస్తాయి. సో దాన్ని దాటుకొని అయితే మనం ముందరికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగా విస్తీర్ణంగా అయితే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ వచ్చినప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే రోడ్లు విస్తీర్ణంగా అయితే కట్టినారు. సో ఇక్కడ నుంచి అయితే మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ విగ్రహం. సో కొండల మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచిగా అయితే వ్యూ పాయింట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడే వెహికల్స్ బండ్లో వచ్చే వాళ్ళు ఇలా డైరెక్ట్గా చూడొచ్చు, కార్లో కానీ ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు అయితే.
సో మేమైతే ఇట్లా ముందుకెళ్ళినామనమాట. అందరూ అక్కడ నిల్చొని అయితే చూస్తున్నారు. మేమైతే డైరెక్ట్‌గా ముందరికెళ్ళిపోయామనమాట. సో అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళా వ్యూ పాయింట్ కోసం అని చెప్పి మళ్ళా మేమైతే ఎనిక్కొచ్చి మళ్ళా కొద్దిసేపయితే ఫోటో గాని, వీడియోస్ గాని అక్కడైతే తీసుకున్నాము. సో ఇంకా అక్కడి నుంచి అయితే కిందికైతే దిగొచ్చేస్తున్నాం. ఇక్కడ రోడ్ సైడ్స్ అయితే కొన్ని షాపులయితే కనిపిస్తాయి. చిల్డ్రన్స్‌కి కానీ లేదా ఏవైనా తీసుకోవాల్సనుకుంటే ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో రోడ్స్ ఖాళీగానే ఉన్నాయి ఫ్రీగా. ఎందుకంటే మేము ఫ్రైడే వచ్చినాం కదా! అందుకని చెప్పి ఏం లేవు. మామూలుగా అయితే వీకెండ్స్‌లో వస్తే కన్నా ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అండ్ చాలా రష్‌గా ఉంటదంట. ఆ రష్‌తో మీరైతే ఇబ్బంది పడకూడదు, ట్రాఫిక్‌తో ఇబ్బంది పడకూడదు అంటే మీరైతే వీక్ డేస్‌లో అయితే ప్లాన్ చేసుకోండి ఇక్కడికి. ఆఫ్టర్‌నూన్ బయలుదేరి వస్తే గనక మీకు చాలా మంచిగా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ బయలుదేరితే మీరు ఇక్కడ వచ్చేసరికి ఈజీగా 5, 4 అలా అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మంచిగా అనిపిస్తది. సో ఇక్కడైతే ఎంట్రీ గేట్‌ల మాదిరి అయితే పెట్టినారు. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ అయితే చార్జ్ చేసినారు మాతో. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికెళ్ళేసి బైక్ పార్క్ చేసుకొని అయితే మేము దిగేసి లోపలికైతే వెళ్తున్నాం. సో దిగిన వెంటనే నాకిక్కడ మీకొక వ్యూ పాయింట్ చూపించాలని అనిపించింది. సో అక్కడికెళ్ళి నేను జస్ట్ వ్యూ పాయింట్ కోసం చూసినా అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ కోసం అని చెప్పి మీకు చూపిద్దామని చూస్తే అక్కడైతే చెట్టు అడ్డం ఉంది. ఇక్కడ నుంచి చూపియలేకపోయినాను. సో ఇంక లోపలికైతే వెళ్ళిపోయినాం. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుందయితే మనకి ఇక్కడ నాగమండపం. అక్కడైతే ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అక్కడ మొబైల్స్ అసలు కెమెరా ఓపెన్ చేయకూడదని చెప్పారు. అందుకని మేమేం చేయకుండా డైరెక్ట్‌గా లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడైతే ఇంకా మంచిగా అయితే అనిపించింది. వెళ్ళిన తర్వాత అంతా క్లియర్‌గా ఉంది. సో అక్కడైతే శివుడు నీట్‌గా మనకి కళ్ళకి ఆకర్షణీయంగా అయితే కనిపిస్తాడు. ఇంకా నంది దగ్గరికైతే వచ్చేసినాము. సో ఇక్కడైతే నంది చూడనీకి ఇంకా దగ్గరికి చాలా బావుంటది. సో ఇటు చూడండి ఇది ఉంది గదా! ఇక్కడ అక్కడి నుంచి అయితే మనకి 3D లైటింగ్స్ అయితే నైట్ టైమ్ అయితే అక్కడి నుంచి పడతాయి. బోత్ సైడ్స్ అది పెట్టినారు. సో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కనిపించేదైతే ఇక్కడ ఒక లింగం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేసి అయితే మనం బయటికైతే రావచ్చు. సో ఇటు బోత్ సైడ్స్ అయితే అవి లైటింగ్స్ కోసం అని చెప్పి పెట్టారు. సో మనమైతే ఇంకా పైకెళ్ళిపోతున్నాం. దగ్గర నుంచి చూస్తే గనక మరి అక్కడ అంటే అక్కడ నుంచి ముందర చూస్తే మొత్తం అంతా ఎలా ఉందనేది కనిపిస్తది. సో ఇక్కడైతే మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్‌గా ముందరనే అట్లా లింగం ఉంటుంది. దాని తర్వాత అక్కడ నాగమండపం అయితే స్ట్రెయిట్ అయితే కట్టుంటారు. సో ఇది మొత్తం ఇక్కడున్నది. సో ఇదైతే సూర్యాస్తమయం కాబట్టి సో అక్కడ చూడనీకైతే అంత మంచిగా ఉండిద్ది. అటువైపు అన్ని చెట్లే ఉన్నాయి. అంటే చిన్న చిన్న చెట్లన్నీ బాగానే పెట్టారు. తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇంకోటేందంటే ఇక్కడ జేసీబీలు ఆ పక్క అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదో ఇక్కడ వర్క్ అయితే జరుగుతున్నట్టయితే అనిపించింది. మేమైతే స్టాట్యూ చుట్టూ ఒక రౌండ్ అయితే ఏస్తున్నాము. సో ఇక్కడ నుంచి వెనకాల నుంచి చూసేటైతే ఇటైతే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా డెవలప్‌మెంట్ అయితే జరుగుతోంది. సో ఇంకా విగ్రహం సైడ్ వ్యూ అయితే మనకి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. సో మనకి సైడ్ నుంచి చూసినప్పుడైతే విగ్రహం ఇలా అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి. సో ఇంకైతే పిల్లలైతే రష్ ఏం పెద్దగా లేదు కాబట్టి జాలీగా అయితే ఆడుకుంటున్నారు. సో మీరైతే పిల్లలతో వచ్చినప్పుడైతే కనుక పిల్లల చెయ్యి అయితే వదలకండి.
సో వాళ్ళు తప్పోయే అవకాశం అయితే ఉంది. మేము చూడంగానే దాదాపు ఒక 4-5 మంది అయితే పిల్లల కోసం వెతకడం అయితే మేము అక్కడ అబ్జర్వ్ చేసినాము. సో అక్కడ పైనుండి ఇంకా వ్యూ సరిగ్గా కనిపించలేదని చెప్పి కిందికైతే వచ్చినాము. సో ఇక్కడైతే గనక చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్లో చాలా అయితే బిజీ అయిపోయారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే విగ్రహాన్ని చూస్తూ ఇంకా అలా ఉండిపోయారు. ఇంకా నేను కూడా అందరితో పాటు దేవుడికి దండం పెట్టుకొని అయితే వస్తున్నాను. సో ఇంకా చుట్టూ చూసినట్టయితే ఎవరికి పాటు వాళ్ళు ఇంకా అలసిపోయి కింద అయితే కూర్చున్నారు. ఇంకా టైం అయితే సూర్యుడు అస్తమించినాడు కాబట్టి టైం అయితే ముంచుకు వస్తుందని చెప్పి 3D షోకి. సో అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా అలసిపోయిన వాళ్ళైతే ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మేము కూడా అంతా తిరిగేసినాం కాబట్టి ఇంకేదైనా ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చుందామని చెప్పి అలా చూస్తూ ఉండిపోయాం. మాకు ఒక మంచిది దొరికింది. సో అక్కడైతే కూర్చొని అయితే ఉన్నాం ఇంకా. సో ఇంకా చీకటి పడడం అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అన్నట్టు అనిపించింది. ఇక చుట్టూ అయితే లైట్స్ అన్నీ ఆన్ చేసేసినారు. సో ఇటు చూసినట్టయితే చుట్టూ లైట్స్ అయితే ఆన్ చేసినారు. సో ఇంకా ఎక్కడున్న క్రౌడ్స్ అందరూ అంటే జనాలు అందరూ వచ్చేసి ఇంకా టైం అవుతుందని చెప్పి ఎవరి ప్లేస్లో వాళ్ళు చూసుకొని అయితే స్పాట్కి అయితే వచ్చేసినారనమాట. సో అయితే ఫుల్ రష్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ ఉన్న రష్ అయితే కనిపించలేదు. ఇప్పుడు ఫుల్గా అయితే జనాలు అందరూ వచ్చేస్తున్నారు. సో మొత్తం లైట్స్ చుట్టూ అయితే లైట్స్ వేసినారు. టైం అయితే 7 అవుతుంది. ఇంకా సద్గురు సాంగ్ అయితే కాసేపటికి అయితే వేసినారనమాట. సో ఇటు చుట్టూ చూస్తే లైట్లన్నీ ఆఫ్ చేసేసినారు. ఈవెన్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఆల్ అన్నీ ఆఫ్ చేసినారు. He transmitted the profound science of yoga in its full depth and dimension. సో 3D లేజర్ షో అయితే అయిపోయింది. దాదాపు ఒక 25 మినిట్స్ దాకా ఆడియో నుంచి అంతా జరిగింది. సో ఇదైతే నేను చూసి చాలా రోజులు అయిందన్నమాట. ఎప్పుడు కోయంబత్తూరులో చూసిందే ఇప్పుడు మళ్ళీ చూడటం. సో మంచిగా అయితే అనిపించింది. ఇదంతా ఈ వీడియోలోనే పెట్టనీకి లెంత్ అయిపోతుంది వీడియో. సో ఆ 3D లేజర్ షోది అయితే నేను ఇంకో వీడియో పెడుతున్నాను, అది అందులోకి వెళ్ళి చూడండి. సో మేమైతే ఇంకా అక్కడ పార్క్ చేసిన బండిని బయట తీసుకొచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ అయితే కనిపించింది. ఇంకా దారిలో మొక్కజొన్నలు కనిపించేసరికి అవి 2 మొక్కజొన్నలు అయితే తిన్నాము. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా నచ్చని విషయాలు ఉంటే దాన్ని కామెంట్లో చేయండి. అది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.